బాహుబలి సినిమాలో 'కన్నా నిదురించరా' అనే పాట మనందరికి ఎంతో ఇష్టమైన పాట. ఆ పాటలో నటించిన ఆశ్రిత వేముగంటి గారు ఈరోజు మనతో పాటున్నారు. మ్యామ్ గురించి ఈ ఒకటే పాట గాదు, ఈ పాట కంటే గూడా మేడమ్ ఎంతో మల్టీ టాలెంటెడ్ అని జెప్పొచ్చు. ఒక కూచిపూడి భరతనాట్యం డాన్సర్, టెడెక్స్ స్పీకర్ అట్లా ఎన్నో రంగాలలో విజయం సాధించిన ఆశ్రిత గారు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మౌనిక గారు. ఎట్లున్నారు? బాగున్నారా? మంచిగా ఉన్నానమ్మా, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, ఫస్ట్ చెప్పండి మీ కెరియర్ అంటే ఫిలిం ఇండస్ట్రీ సైడ్ ఎట్లా టర్న్ అయింది? ఫిలిం ఇండస్ట్రీ సైడ్ ఆటోమేటిక్గా దానంతట అదే టర్న్ అయిందమ్మా, ఎవరు టర్న్ చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే రాజమౌళి గారి చేతుల్లోనే టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. 2013 ఆగస్ట్, అంతకుముందు ఆ తర్వాత నాకు సినిమా వచ్చింది మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారిది. ఆ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాట గమ్మత్తుగా ఉన్నది అనే పాటకి సెమీ క్లాసికల్ కొరియోగ్రఫీ చేయండి అని శ్రీనివాస్ అవసరాల గారి నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఎందుకంటే ఆ వేదిక మీద చేయాల్సిన క్లాసికల్ డాన్సర్ లాస్ట్ మినిట్లో డ్రాప్ అవుట్ అవ్వడం, వాళ్ళకి అప్పటికప్పుడు ఎవరు కావాలంటే నాకు ఫోన్ రావటం, నాతో పాటు ఇద్దరిని ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి మేము ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చామమ్మా, లైవ్ పర్ఫార్మెన్స్. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దట్. ఆ పర్ఫార్మెన్స్ అయిన 1 వీక్ తర్వాత నాకు మళ్ళీ శ్రీని నుంచి కాల్ వచ్చింది. అన్నట్టు నువ్వు మొన్న చేసావు కదా ప్రోగ్రాంలో, అదే ప్రోగ్రాంలో రాజమౌళి గారు, కీరవాణి గారు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఉన్నారట, నీ డాన్స్ చూశారంట, వాళ్ళకి నచ్చి ఇప్పుడు బాహుబలి అనే సినిమాలో మేబీ యూ విల్ గెట్ అ కాల్ అని చెప్పారు. ఓకే. ఆయన మాట ప్రకారమే నాకు కాల్ వచ్చింది ఫ్రమ్ కార్తికేయ, రాజమౌళి గారు అబ్బాయి. సో అండ్ సో అండి, నేను మీరు సినిమాలు చేశారా ఇది వరకు అంటే లేదండి చేయలేదు. ఇది చేస్తారా అంటే చేస్తానండి. దెన్ ఐ వెంట్ ఫర్ ద లుక్ టెస్ట్, ఆడిషన్ టెస్ట్. రాజమౌళి గారు చూసారు, లుక్ ఓకే చేశారు, అండ్ దెన్ ఐ వాజ్ గివెన్ ద రోల్ ఆఫ్ అ క్వీన్. 4 రోజులు షూట్ అయింది, అయిపోయింది అనుకున్నా, అవ్వలేదు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది, బ్యాలెన్స్ షూట్ అంతా ఇప్పుడు పార్ట్ 2లో ఉందమ్మా, రెడీ అవ్వండి. అప్పటికే వెయిట్ పుట్ ఆన్ అయ్యాను, ఎందుకంటే పెళ్ళై చెన్నైకి వెళ్ళిపోయాను. ఓకే. మీరు మళ్ళీ ఆ లుక్లో రావాలి అని. అనుష్క గారు కూడా అప్పుడు వెయిట్ తగ్గే ప్రయత్నంలో ఉన్నారు, బికాజ్ షీ డిడ్ size 0. ఆ టైం నాకు కూడా కలిసి వచ్చింది. మొత్తానికి 2016లో మళ్ళీ బాహుబలి 2 షూట్ చేయటం, 17లో రిలీజ్ అవ్వడం, ఆ తర్వాత ఒక 9 ఏళ్ల పాటు ఇటు ఫ్యామిలీ లైఫ్ చేస్తూ వాట్ ఎవర్ ఐ కుడ్ డూ ఇన్ ద మూవీస్ ఐ డిడ్. ఎట్లా అనిపించింది మీకు ఫస్ట్ అంటే రాజమౌళి గారి టీం నుంచి కాల్ రావడం ఎట్లా అనిపించింది ఆ మూమెంట్? బికాజ్ అప్పటికే నేను ఇలాగే ఎవరో అడిగితే టెలివిజన్ యాంకరింగ్ స్టార్ట్ చేశాను. ఎస్విబిసి ఛానల్ వాళ్ళకి గీతాంజలి అని మ్యూజిక్ ప్రోగ్రామ్, కె విశ్వనాథ్ గారు చూసి ఒక మల్లాది బ్రదర్స్తో ఒక ఇంటర్వ్యూ ఉంటే అది చూసి ఫోటోజెనిక్గా ఉంది అమ్మాయి, విశ్వనాథ్ అమృతం ప్రోగ్రామ్కి అమ్మాయిని యాంకర్గా పెట్టుకోండి అని నాకు కాల్ వచ్చింది డైరెక్ట్. సో ఒక విశ్వనాథ్ గారు, ఒక రాజమౌళి గారు, కె రాఘవేంద్రరావు గారితో ఫస్ట్ సీరియల్ అదే. సో పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళంతటి వాళ్ళే పిలిచి నాకు ఫస్ట్ అవకాశం ఇవ్వడం, అప్పుడు ఆ వాల్యూ తెలియలేదు. టుడే ఐ రియలైజ్ ద వాల్యూ. సో మీరు అంటే మీరు చెప్పినట్టు వెయిట్ కూడా తగ్గాల్సి వచ్చింది అన్నట్లు చెప్పినారు కదా, సో డిఫికల్ట్ అనిపించలేదా మీకు వెయిట్ లాస్ అవ్వడం? యాక్చువల్లీ అది ఓన్లీ స్టార్టింగ్ ఆఫ్ ద డిఫికల్ట్ జర్నీ. ఆ డిఫికల్ట్ జర్నీ ఇప్పటికీ నడుస్తుంది. ఓకే. ఇప్పటికి కూడా, బికాస్ ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇంకాస్త మార్పులు. కానీ దీంతో నాకేం అర్థమైందంటేనమ్మా, ఆడవాళ్ళు అన్న తర్వాత బాడీలో చేంజెస్ అనేది సహజం. అది మనం ఎంత గ్రేస్ఫుల్గా తీసుకుంటాం, ఒక నలుగురు ఒక మాట అన్నా కూడా అనకపోయినా కూడా మనం మన సిస్టంలో దానికి ఎంట్రీ ఇచ్చే పర్మిషన్ ఇస్తున్నామా లేదా అనేది నా చేతుల్లో మాత్రం ఉంటుంది. అండ్ ఇంకొకటి, అది కూడా గాడ్స్ గ్రేస్ ఏంటంటే, డిస్పైట్ పుట్టింగ్ ఆన్ వెయిట్ ఐ కంటిన్యూ టు గెట్ వర్క్ అమ్మా. పని అయితే దానంతట అదే వచ్చింది నా దగ్గరికి. ఏ రోజు కూడా ఎవరికి ఫోన్ చేసింది లేదు, ఎవరిని అది అడిగింది లేదు. మొహమాటంలోనే బతుకంతా ఇప్పటి వరకు నడుస్తుంది. బట్ గాడ్స్ గ్రేస్, మెరిట్, ప్యూర్లీ మెరిట్ని నమ్ముకున్న, వర్క్ని నమ్ముకున్న నడుస్తుంది బండి అయితే. టాలెంట్, మేబీ టాలెంట్ అని కూడా చెప్పొచ్చు. ఆటోమేటిక్గా మీ దగ్గరికి ఛాన్సెస్ వచ్చినాయి. సో మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. యా, బట్ ఐ ఫీల్ ఇంకా చాలా స్కిల్, మన శిల్పం చెక్కాలి కదా, ఇంకా చాలా హోన్ చేసుకోవాలి, లాంగ్ జర్నీ అని నా ఫీలింగ్.